హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం వంటంటి పనులు ఈజీగా మార్చేసేటువంటి అదిరిపోయే 10 రకాల కిచెన్ చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వంటింటి చిట్కాలంటే మన లేడీస్ అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జాగ్రత్తగా వినండి, టిప్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కిచెన్ టిప్స్ వచ్చేసి, ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు గృహిణులకు వంటగదిలోనే సగం జీవితం గడిచిపోతుంది. అయితే ఎంత కష్టపడినా కొన్నిసార్లు వంటలు కుదరవు, మరికొన్నిసార్లు వంటింటి సమస్యలు విసుగు తెప్పిస్తూ ఉంటాయి. కానీ స్మార్ట్గా ఆలోచిస్తే ఎంతటి పెద్ద సమస్యనైనా చిటికిలో పరిష్కరించవచ్చు. కాకరకాయ చేదు వదిలించడం దగ్గర నుంచి బిర్యానీని హోటల్ స్టైల్లో పొడిగా వండటం వరకు మీ కిచెన్ పనులను ఈజీగా మార్చేసే 10 రకాల అదిరిపోయేటువంటి వంటింటి చిట్కాలు ఈ స్పెషల్ స్టోరీస్లో మనం తెలుసుకుందాం. సో ఈజీగా మనం టిప్స్ ఫాలో అవడం వల్ల మన కుకింగ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటుంది. సో గైస్, ఎవ్రీవన్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. టిప్స్ ఫాలో అయ్యి మనం వంటింట్లో ఫస్ట్ రిజల్ట్ అనేది బాగా రావడం కోసం మనం వీటిని ఫాలో అయితే వంటింట్లో మనకి ఎటువంటి సమస్య ఉండదు. సో బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా వేపాకు, మిరియాలను లైట్గా ఫ్రై చేసి బియ్యంలో కలపాలి. ఫ్రై చేయడం అంటే కొంచెం హీట్ చేయడం. ఇంట్లోకి నల్లులు రాకుండా ఉండాలంటే ఎండిపోయిన వేపాకులు అండ్ కర్పూరం కలిపి పొడిలా చేసి ఇంటి మూలల్లో చల్లాలి. నల్లు మీన్స్ బల్లులు. టమాటాలను ఎక్కువ రోజులు తాజాగా స్టోర్ చేయాలనుకుంటే వాటిని ఫ్రిడ్జ్లో కాకుండా రూమ్ టెంపరేచర్ అంటే గది ఉష్ణోగ్రత వేడి వద్ద ఉంచడం. కొంచెం లైట్గా ఉష్ణోగ్రత వేడి లేదు, ఇక్కడ పర్లేదు, బాగుంది అనుకుంటే అక్కడ పెట్టడం మనకు చాలా మంచిది. త్వరగా పాడవకుండా మనకు ఫ్రెష్గా ఉంటాయి అనేది నమ్మకం కాదు. సో మనకే తెలిసిపోతుంది దాన్ని చేంజెస్ అనేది. సో టెంపరేచర్ అనేది వెజిటేబుల్ అన్నిటికీ మంచిది. సో అప్పుడప్పుడు మనం వాటర్లో అక్కడ తడుపుతూ ఉండాలి. అలాగే చింతపండును సాధారణ నీళ్ళకు బదులుగా వేడి నీళ్ళలో నానబెడితే దాని నుంచి రసం చాలా సులభంగా వస్తుంది. సో మనం వంట చేసేటప్పుడు చింతపండు నానబెట్టి అది చాలా రఫ్గా ఉంటుంది, అది నానడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి వేడి నీళ్ళు వాడితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కాకరకాయ వండేటప్పుడు చేదు తగ్గాలంటే మొదట దానిపై ఉండే చెక్కుని తీసేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా రుద్దాలి. కొబ్బరి పాలు పిండేటప్పుడు జల్లెడకు బదులుగా ఒక పలచటి గుడ్డను క్లాత్ ఉపయోగిస్తే పాలు మరింత చిక్కగా వస్తాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పన్నీర్ గట్టిగా ఉంటుంది. దానిని కొంచెం సేపు గోరువెచ్చని నీళ్ళలో ఉంచితే ఎంతో సాఫ్ట్గా మారి సులభంగా కట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఈ టిప్స్ మొత్తం మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మనం కిచెన్లో విజయవంతం అవుతాము. అలాగే మరొకటి, ది బెస్ట్ సొల్యూషన్, సండే వస్తే మనకు గుర్తొచ్చేది చికెన్ అండ్ బిర్యానీ. సో బిర్యానీ చేసేటప్పుడు అన్నం ఒకదానికొకటి అంటుకోకుండా పొడిగా రావాలంటే బియ్యం ఉడికేటప్పుడు బాయిల్ అయ్యే సమయంలో కొద్దిగా మనం రోజ్ వాటర్ని యాడ్ చేసినట్లయితే సో రైస్ అనేది అంటుకోకుండా విడివిడిగా సెపరేట్ అవుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును ఒకే పెద్ద డబ్బాలో కాకుండా చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటే సో దాని ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పాస్తాను ఉడికించేటప్పుడు నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆ పాస్తా ముక్కలు అనేటివి ఏమవుతాయి, ఉప్పు పట్టి కొన్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ టిప్స్ ఫాలో అవుతారని నమ్ముతూ అండ్ మీ సుమా, బాయ్.